ఆర్సీ రెడ్డి బెస్టా, ఏకేఎస్ ఐఏఎస్ బెస్టా, దీని గురించి మనం మాట్లాడుకుందాము. కొన్ని పాయింట్స్ నేను అబ్జర్వ్ చేసినాయి, సో మీకు అప్డేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఎవరైతే గ్రూప్ 2 కోచింగ్ వైజాగ్లో తీసుకోవాలనుకుంటున్నారో ఖచ్చితంగా సో ఇది మీరు కన్సిడర్లోకి తీసుకోండి. అయితే ఇక్కడ ఏంటి అంటే జనరల్గా కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి సార్. బిఫోర్ ఏకేఎస్ వర్సెస్ ఆర్సీ రెడ్డి వైజాగ్ గురించి మాట్లాడుకునే ముందు ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనేది మనం మాట్లాడుకోవాలి. కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, ఒక క్లాస్కి 600 నుంచి 700 మంది, అంటే ఒక పెద్ద ఆడిటోరియం లాగా ఉంటుంది అనమాట. ఎక్కడికక్కడ మైకులు పెడతారు, అక్కడక్కడ టీవీలు పెడతారు. చెప్పే ఫ్యాకల్టీకి వచ్చే పిల్లోనికి అసలు సంబంధం లేదు. ఇక ఆయన ఏదో వచ్చి మైకులు వాగో చెప్పో పోతా ఉంటాడు. ఈయన వాడు వింటాడు, ఎన్నో డౌట్ వస్తే ఎవరిని అడగాలో తెలియదు. సరే సేఫ్టీ అన్నా ఉంటుందా అంటే సేఫ్టీ జీరో సేఫ్టీ. ఒకవేళ ఏమైనా ఇష్యూ వచ్చి ఢిల్లీలో రావుస్ ఐఏఎస్ కానీ ఇన్సిడెంట్ కానీ జరిగితే 100 మంది ప్రాణాలు పోయే ప్రమాదం చాలా ఎక్కువ ఉంది. సేఫ్టీ నిల్లు. అసలు సేఫ్టీ పర్మిషన్ ఉన్నాయా లేదా అనేది కూడా డౌట్. మన వైజాగ్లో కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, పేరు మోసిన ఇన్స్టిట్యూషన్స్. పేరు చూస్తే పేరు గొప్ప, ఊరు దెబ్బ. అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే మీరు జాగ్రత్తగా ఉద్యోగం, జాబ్ ఇంపార్టెంటే, ఎంతవరకు అనేది మనం చూసుకోవాలి. మన ప్రాణం పోయేంతగా ప్రాణం వదిలేసేసి ప్రాణాలు గుప్పెట్లో అరచేతిలో పెట్టుకొని క్లాసులు వినాల్సిన అవసరం లేదని నేను అంటాను ఖచ్చితంగా.